ఓట్లు వడ్డయా గెలిచినమా పవర్లకు వచ్చినమా అన్నట్టే ఉంటారు లీడర్లు. దీవెనార్తులు పెట్టిన పబ్లిక్ తాని పోతానికి తీరువాటమే దొరకది. మళ్ళా 5 ఏండ్లకు 7 నా ప్రజలని ఎనుకులాడుకుంటా మరి పోతారు. కానీ కొందరు అట్లుండరులో పబ్లిక్ తిప్పలు తీర్చాలని తండ్లాడుతుంటారు, పబ్లిక్ నేనే ఉండాలనుకుంటారు. కడమల ముచ్చటేమో గానీ సినిమాల్లో పవర్ స్టార్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్ సారు పొలిటికల్ సుత పవర్ స్టారే అనిపించుకుంటుండుల్లా. ఇంతకు ముచ్చటేందంటే పవన్ కళ్యాణ్ అనే నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు, మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను. ఆంధ్ర ఉప్పాడల పబ్లిక్ నడిమిట్ల గిట్ల ప్రమాణం చేసిండు చిన్న సీఎం పవన్ సారు. పిఠాపురం ఎమ్మెల్యే గెలిపించినందుకు శనార్థులు చెప్పి జనం తిప్పలుంటే చూసుకుంటా ఊకోను, చెప్పినయన్ని పక్కా చేస్తామన్నాడు. ఓట్ల ముంగట వైసీపోళ్ళు ఏదేదో మాట్లాడిండ్రు కదా. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేమన్నారు. గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. ఇక చంద్రబాబు సార్ ను గిట్ల తారీఫ్ చేసిండు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అపారమైన అనుభవం ఎందుకు కావాలని అడిగానంటే, రాష్ట్ర ఆర్థిక లావాదేవీల్ని ఆయన అర్థం చేసుకున్నంత నేను కూడా అర్థం చేసుకోలేను. ఆయన సమర్థత కావాలి, ఆయన అనుభవం కావాలి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండటం. ఇయాల్టికి 3 రోజులాయే సారు కాకినాడ ఏరియాల తిరగబట్టి. పొద్దుగాల ఉప్పాడల సముద్రం కోతతోని తిప్పలైతున్నా తీరమంతా చూసి ఎట్లెట్లా వేస్తే మంచిగుంటదని ఆఫీసర్లు నడుచుకున్నాడు. ఇటు చూడురి, సారు కాన్వాయ్ పోతుంటే రోడ్డు పక్కన ఓ బుడ్డోడు జనసేన జెండా పట్టుకొని నిలబడితే దిగి సెల్ఫీ ఇచ్చిండు. సినిమాలనే అనుకున్నాం, రాజకీయాల సూత సారు రూటే సపరేట్ ఉన్నది పో.